క్షేత్రం దర్శించినప్పుడు కాశీకి పాపనాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలిక ఉండే కనుక ఈ క్షేత్రం దర్శించుకున్న కాశీ క్షేత్రం దర్శించుకున్న ఒకేలాంటి ఫలితం లభిస్తుంది. ఒకే పోలికను చెప్పండి జరిగింది జగద్గురు ఆదిశంకరాచార్య. ఏం ఆ పోలిక? జగద్గురు చెప్ప ప్రవచనం ఏమంటే బ్రహ్మేశ్వరం విశ్వేశం సాకాశీ హేమలాపురి సాగంగా తుంగభద్రేయం సప్తమే తన్నమే నమః. సప్తమే తన్నమే నమః. ఇది నిజంగా నిజమని జగద్గురు ఏమని? అల్లంపూర్లో బ్రహ్మేశ్వరుంటే కాశీలో విశ్వేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడే విశ్వేశ్వరుడు. సాకాశీ హేమలాపురి అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే ఈ క్షేత్రం హేమలాపురి అని, కాశీయే ఈ హేమలాపురం. సాగంగా తుంగభద్రేయం కాశీలో ఉత్తరవాహిని గంగా నది ఉత్తరాన్ని వహిస్తే అల్లంపూర్లో ఉత్తరవాహిని తుంగభద్ర నది ఉత్తరాన్ని వహిస్తుంది. కాశీలో 1,000,000 శివలింగాలుంటే అల్లంపూర్లో 1,000,001 శివలింగం. కాశీలో విశాలాక్షమ్మారు శక్తిపీఠం ఉంటే ఇక్కడ జోగులాంబాదేవి. కాశీ బ్రహ్మాలయం ఉంటే ఇక్కడ బ్రహ్మాలయం. కాశీలో గంగా యమున సంగమం ఉంటే ఇక కృష్ణా తుంగభద్ర. కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం. కాశీలో మొదటి దర్శనాలు వేయగలుగుతాం, పాపనాశి క్షేత్రం మొదటి దర్శనాలు వాళ్ళు వేయగలుగుతాయి. ఇక్కడ మరకత మహాశివలింగం సార్. ఇది విశేషం. మరకత మనగా ఆకుపచ్చ. మన భారతదేశంలో మరకత మహాశివలింగాలు చాలా దుర్లభం. అలాంటి గర్భగుడిలో 1400 సంవత్సరాల మరకత మహాశివలింగం మీకు ఇక్కడ దర్శనమిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఉదయం కూడా ప్రవేశం చెప్తున్నారు. మనిషి జన్మించిన తర్వాత దక్షిణ కాశీ అల్లంపూర్లో పాపనాశిలో మరకత శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకోవాలి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే శివలింగం ఇదే సార్. ఏ శివలింగానికి దాని గీతలు ఉంటావో అదే బ్రహ్మసూత్రము అంటారు చాగంటి గారు. అదృష్టం పండుతనే ఇలాంటి శివలింగ దర్శనం కలుగుతుంది. ఇలాంటి శివలింగాలు అవకిస్తే వదలకండి అంటూ చాగంటి గారు. అని ఏ పూజ చేసినా 1,000,000 ఫలితాలు వస్తుంది బ్రహ్మసూత్రం. అభిషేకం చేసినా, అర్చన చేసినా, లేదా శివ పంచాక్షి మంత్రం ఓం నమ శివాయ అని ఒకసారి జపించిన 1,000,000 సార్లు జపించిన ఫలితం లభిస్తుంది. అల్లంపూర్లో ప్రతి ఒక్క శివలింగాలకి బ్రహ్మసూత్రము లేదా సోమసూత్రాలు మీకు దర్శనమిస్తాయి. మామూలు శివలింగానికి బ్రహ్మసూత్రం తోడైతే 1000 శివలింగాలతో సమానం. అదే మరకతానికి బ్రహ్మసూత్రం తోడైతే 1,000,000 శివలింగాలతో సమానం. పాప వినాశనం అంటే పాపాలు వినాశమయ్యే క్షేత్రం. ఎన్నిసార్లు అల్లంపూర్కి వచ్చినా స్వామి దర్శనం ఇవ్వడు. ఇవాళ అధిగమించి దర్శించుకోవడం వల్ల మనోవాంఛాఫలదస్తు అనుకునే కోరిక నెరవేరే ప్రత్యక్ష దైవమే పాపనాశీశ్వరుడు. వేలాది మంది ఉదాహరణ ఉంటాయి. మరి ప్రతి అమాసకి విశేషమైన అభిషేకాలు ఈ క్షేత్రంలో జరుగుతుంటాయి. మనకి సింగర్ మంగ్లీ గారు నీలి నీలి కంటుని ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇక్కడ చేశారండి. మధుపే గారు నందివాహన నాగభూషణ ఓహో జంగమ అనే పాట కూడా ఇక్కడే రిలీజ్ చేయడం జరిగింది. పాపనాశిలో మర్రి చెట్టు కూరలు దిగవు. కోతులు ఈ క్షేత్రాన్ని ప్రవేశించవని రావు. అల్లంపూర్ 100 కోతుంటాయి కానీ కోతి ఈ క్షేత్రానికి ప్రవేశించడం రాదు. ఇది శాపం. ఎంట్రన్స్ లో ద్వారంలో సాక్షి గణపతి సార్. వాళ్ళ గురించి వచ్చి భక్తులు ఈ అల్లంపూర్ క్షేత్రం వచ్చినట్టుగా సాక్ష్యమే సాక్షి గణపతి. ఇటు విద్యా గణపతి అండి. తెలివితేటలు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశ్వరుడు. పక్క సప్త మాతృకలండి. బ్రాహ్మి మహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తదా వారాహి చైవ చేంద్రాణి చాముండ సప్తమాతర అంటూ బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చేంద్రాణి చాముండ అమ్మ దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగాను, పురుషులు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూరుస్తారు. ముఖ్యంగా నపుత్రస్య గతిం నాస్తి, పుత్రులు లేకపోతే గతులు ఉండవంటారు. అలాంటి పుణ్యమరకం దారాలన సుబుద్ధ పాత్ర కలగాలన్నా, సుబుద్ధ కలగపోయినప్పుడు పుణ్యమరకం దారాలన సప్తమాత పూజించుకోవడం వల్ల పుణ్యమరకం దారాల పేరు చూడ సార్ అష్టదిక్పాలకుడు. మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది వీరే. దిక్కొక దేవుడు పరిపాలన చేస్తున్నాడు. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడు సార్. సార్ ఆ స్తంభానికి కింద రాజు శాసనాలు ఇక్కడ కింద చంద్ర స్తంభానికి కింద ఈ స్తంభానికి సార్ ఏమని 6-7 శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశిన రాజు ఈ క్షేత్రాన్ని నియమించడుగా శాసనం రాయడం జరిగింది. అంటే 21వ శతాబ్దం కాబట్టి దాదాపుగా 1400 సంవత్సరాల అతి పురాతన దేవస్థానం. అంటే కనపడే గంట వయసు 1400. రాజులు, రాణులు, మంత్రులు, సైన్యాధిపతులు కొన్న గంట. అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిల్లబడిన శాసనంలో మనకు అనిపిస్తుంది. ఇక చూడండి చుట్టుముట్టు గుంతలు ఉంటాయి. పూర్వం తపస్సు చేసే ఋషులే మూలికలు ఉడికే ప్రదేశాలు ఆయుర్వేదిక్.
ఇక్కడ చూడండి అమ్మవారి పేరు మహిషాసురమర్దిని. లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారిగా ఆద్భవించి మహిషాసుర రాక్షసుని చంపడం వల్ల మహిషాసురమర్దిని పేరుస్తుంది. అష్టభుజి అమ్మవారు పిలుస్తారు. శ్రీశైలం భ్రమరాంబాదేవికి అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి. కేదారే జలపాన, హిమాలయంలోని కేదార్లో నీళ్లు త్రావడం ఒక దుర్లభం. ఎప్పుడు హిమాలయం నుండి కేదార్నాథ్ నదికి వెళ్ళాలి, నదిలో నీళ్ళు ఎప్పుడు త్రాగాలి, దుర్లభమయ్యే పని కాదు. ఆర్యమణం వారణాసి పట్టణే మనిషి వెళ్లి కాశీ క్షేత్రంలో మరణించడం ఒక దుర్లభం. వెళ్ళ ప్రతి వ్యక్తి మరణించారు సార్. ఈరోజు దేవభక్తి పడ పుణ్యాత్ములు కాశీ క్షేత్రంలో మరణిస్తూ ఉంటారు. రావుగస్త దివాకరే కురు మహాక్షేత్రే దాన మహత్. సూర్యగ్రహం వంటి సమయంలో కురుక్షేత్రంలో దానం దుర్లభం. శ్రీశైల శిఖరావలోకన మిదం సంసారణం దుర్లభం. శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం సంసారం దుర్లభం. లోకేస్మిన్ నవలింగ దివ్య భవానే వాసో మహా దుర్లభ. ఇక్కడ వాసు అనగా నిద్ర. నవబ్రహ్మాలయాన్ని అనంతపుర క్షేత్రంలో ఒక రాత్రి నిద్రించడం వల్ల చాలా చాలా సత్ఫలితాలు మీకు లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇది క్షేత్రాల దృశ్యత. శివానుగ్రహ ప్రాప్తస్తు. శివం శివోహం. హర హర మహాదేవ్. ఆల్రెడీ మీరు స్టేజ్ పోలీసులు కాబట్టి నైట్ నిద్ర చేస్తారు అంటే చాలా చాలా సత్ఫలితాలు మీకు లభిస్తాయి సార్.